హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. సో ఈరోజైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేనండి హెయిర్ ప్యాక్. 2 హెయిర్ ప్యాక్ అండి, ఒక్క హెయిర్ ప్యాక్ కాదు. సమ్మర్ సీజన్ వచ్చింది కదా, సో సమ్మర్ సీజన్లో మన హెయిర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. 2 రకాల హెయిర్ ప్యాక్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇది మా పాపకి అలాగే నేను కూడా యూజ్ చేస్తుంటాను. చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ అయితే చాలా బాగుంటుంది. సమ్మర్ సీజన్ అనేది హెయిర్ ప్యాక్ అయితే బెస్ట్ సీజన్ అని చెప్పాలి. ఎందుకంటే రెయినీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ మనం హెయిర్ ప్యాక్స్ అయితే చేయలేము. అలాగే సమ్మర్ సీజన్లో ఏంటంటే మన హెయిర్కి చాలా చెమట వచ్చేసి జిడ్డుగా చుండ్రు కూడా అవుతుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం వీక్లీ వన్స్ కంపల్సరీ ఈ హెయిర్ ప్యాక్స్ యూజ్ చేసామనుకోండి, చాలా బాగుంటుంది. వీలైతే వీక్లీ 2 టైమ్స్ చేయండి, ఇంకా బెటర్. ఈ హెయిర్ ప్యాక్ చేయడం ఎలా అనేది అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళడానికి ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుందండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తున్నానండి. ఈ హెయిర్ ప్యాక్ అయితే హెయిర్ని స్మూత్ అండ్ సిల్కీగా చేస్తుంది. అలాగే హెయిర్ గ్రోత్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను 1 స్పూన్ రైస్, 1 స్పూన్ ఫ్లెక్సీ సీడ్స్ అరిసె గింజలండి, అలాగే ఒక 5-6 కరివేపాకు రెమ్మలు, అలాగే 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాతనే ఇది మనకి హెయిర్కి హెయిర్ ప్యాక్ లాగా యూజ్ చేస్తాం. ఎక్సలెంట్గా ఉంటుంది అన్నట్టు రిజల్ట్. సో ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న మిశ్రమాన్ని అయితే వడగట్టుకోవాలి. అయ్యో మేము రాత్రి నానబెట్టడం మర్చిపోయామని కూడా ఏం టెన్షన్ వద్దండి. ఇదే ప్రాసెస్, ఇవే ఐటమ్స్ మనం మార్నింగ్ తీసుకొని కూడా కుక్ చేసుకోవచ్చు. కుక్ చేసి కూడా యూజ్ చేయొచ్చు. చాలా రిజల్ట్ అయితే బాగుంటుంది. నైట్ నానబెడితే ఏంటంటే ఇక్కడ చూసారా ఈ లిక్విడ్ వస్తుంది. ఈ లిక్విడ్ని కూడా మనకి తలకి స్ప్రే లాగా యూజ్ చేయడం కానివ్వండి, స్కాల్ఫ్కి మొత్తం అప్లై చేయడం వల్ల కూడా హెయిర్ అనేది సిల్కీ అండ్ షైనీగా అవుతుంది. సో ఏం లేదు, ఇక్కడ వచ్చిన లిక్విడ్ ఉంది కదా, ఇందులో మనం వాడుతున్న షాంపూ మైల్డ్ షాంపూ ఉంటే వాడుకోండి. లేదు అంటే కుంకుడుకాయలు ఇస్ ద బెస్ట్. సో అది కూడా యాడ్ చేసుకొని మన హెడ్కి అయితే హెడ్ బాత్ చేస్తాం కదా, షాంపూ పెట్టి ఎట్లా అప్లై చేస్తామో ఇది కూడా అలాగే పెట్టి అప్లై చేయండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంది, వడగట్టక మిగిలిన పిప్పి ఉంది కదా, ఇది అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఎట్లా పట్టుకోవాలంటే సన్నగా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోండి. కొంచెం బరకగా ఉంటుంది కదా, కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లిటిల్ బిట్ వాటర్ అయితే యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం చూసారా మనకి మిక్స్ అయిపోయింది. ఇప్పుడు గట్టి పెరుగు, ఫ్రిడ్జ్లోది కాదండి, రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఆ పెరుగునైతే 2 to 3 స్పూన్స్ అయితే పెరుగు యాడ్ చేయండి. యాడ్ చేసి ఇది లాస్ట్లో మాత్రం యాడ్ చేయాలి. యాడ్ చేసి జస్ట్ ఒక్కసారి ఇట్లా నార్మల్ మిక్సీ పట్టేసి అదైతే వేరే గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇది చాలా బాగుంటుంది హెయిర్కి. ఇప్పుడు లిక్విడ్ చూపించాను కదా, ఇది 2 యూజ్ చేయడం వల్ల అయితే మోర్ సిల్కీ అండ్ షైనీగా అవుతుంది హెయిర్. సో ఇట్లా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఆయిల్ అయితే వాడుతున్నారో అది, ఆల్మండ్ ఆయిల్ ఉందనుకోండి అది వాడుకోవచ్చు. లేకపోతే మస్టర్డ్ ఆయిల్ ఉంటే మస్టర్డ్ ఆయిల్, లేకపోతే కోకోనట్ ఆయిల్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే 1 స్పూన్ ఇక్కడ యూజ్ చేశాను. నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆయిల్ ఉంది కదా, అదైతే యాడ్ చేశాను. యాడ్ చేసినాక మంచిగా మిక్స్ చేసుకోండి. చాలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత హెయిర్కి మొత్తం అప్లై చేయాలి. ఎలా అంటే మొత్తం పాయలుగా తీసుకొని హెయిర్కి అనేది మొత్తం ఫస్ట్ స్కాల్ఫ్కి అప్లై చేసిన తర్వాత మిగిలింది మొత్తం హెయిర్కి అప్లై చేయండి. మైల్డ్గా మసాజ్ చేసినట్టు చేస్తూ అప్లై చేసుకొని ఒక 1 to 1.5 hours అయితే అలా వదిలేసేయండి.
ఇప్పుడు రెండో రెసిపీ అండి. ఇది కూడా మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ అండి. ఇది కూడా పెరుగు అండ్ మెంతులతోని. సో నేనైతే ఇక్కడ పెరుగు, మెంతులు, అదే విధంగా కరివేపాకు, ఈ 3 ఇంగ్రీడియంట్స్తోని ఇంకో రెసిపీ అయితే చూపిస్తున్నాను. సో ఫస్ట్ గట్టి పెరుగు కావాలండి. దీనికి 3 స్పూన్స్, అంటే మీ హెయిర్ లెంత్ని బట్టి పెరుగు తీసుకోండి. ఇక్కడ కొంచెం కరివేపాకు ఎక్కువ తీసుకుంటాము. నేనైతే ఒక 10 రెమ్మల వరకు అయితే కరివేపాకు తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ మెంతులు లేకపోతే పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు మీరు. సో నా దగ్గర మెంతులు లేవని చెప్పి పౌడర్ యూజ్ చేశాను. ఇలా చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. సో కరివేపాకు తొందరగా మిక్స్ అవ్వదు కాబట్టి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ కానివ్వండి, మళ్ళీ పెరుగు కానీ యాడ్ చేసి ఫైన్గా, అంటే మెత్తని క్రీమ్ లాగా టెక్స్చర్ రావాలి మనకి, అలా అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూసారా ఎలా వచ్చిందో. సో బాగుంటుంది దీని రిజల్ట్ కూడా. ఇది చిన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు అన్నట్టు. సో మీరు వడగట్టుకోవడం ఎందుకంటే కరివేపాకు ఉంది కదా, కరివేపాకు కానీ మెంతులు కానీ ఆ పొట్టు అనేది హెడ్ బాత్ చేసిన తర్వాత, హెయిర్ ఆరిన తర్వాత పొట్టు అనేది కొంచెం కొంచెంగా ఇల్లంతా రాలుతుంది. సో అందుకని నేనైతే ఇక్కడ వడగట్టి యూజ్ చేస్తాను. సో ఇలా అయితే వడకట్టుకున్న తర్వాత పిప్పి అనేది వస్తుంది కదా, అది తీసేసేయండి. ఇక చూడండి, ఇలా పిప్పి అని వచ్చింది, అది పక్కన పెట్టేసి ఈ లిక్విడ్ అయితే మనకి ఇలా రావాలి. చూడండి ఎంత స్మూత్ అండ్ ఎంత బాగుందో కదా. ఇలా లిక్విడ్ టైప్ అయితే తీసేసుకోవాలి. ఇదైతే మా పాపకి రెగ్యులర్గా వాడతాను నేను. చాలా మంచి రిజల్ట్ ఉంది. చూడండి, ఇక్కడ మా పాపకు కూడా అప్లై చేసి చూపిస్తున్నాను. ఒక కాటన్ బాల్తో, చేతికన్నా కాటన్ బాల్తో మంచిగా తొందరగా హెయిర్కి పట్టేసుకుంటుంది. స్కాల్ఫ్కి కూడా ఈజీగా అప్లై చేయొచ్చు మనం. సో నేను ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పాయలుగా తీసుకుంటూ కాటన్ బాల్తో మొత్తం అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే, మన సమ్మర్లో చెమట వస్తుంది కదా, ఆ చెమట వల్ల చుండ్రు అనేది స్ప్రెడ్ అవుతుంది బాగా మనకి. ఆ చెమట, జిడ్డు అంత చిరాగ్గా ఉంటుంది కదా. ఈ హెయిర్ ప్యాక్ వల్ల మీ స్కాల్ఫ్ అనేది చల్లబడుతుంది. ఇక్కడ ఇంకో విషయం అండి, ఈ 2 హెయిర్ ప్యాక్స్ పెట్టుకోవాలంటే మనం హెయిర్కి ఆయిల్ ఉన్నా పర్లేదండి, డ్రై హెయిర్ పైన కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో నేనైతే ఎప్పుడు కూడా హెడ్ బాత్ చేయడానికి బిఫోర్ నైట్ ఆయిల్ అనేది మంచిగా అప్లై చేసుకుంటాను. ఓవర్ నైటే ఆయిల్ అనేది పెట్టడం వల్ల హెడ్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆయిల్. అందుకని నైట్ టైం ఎక్కువ పెట్టుకోవడానికి చూడండి. లేదు మర్చిపోయాం వీల్లేదు అనుకుంటే హెడ్ బాత్ చేయడానికి ఒక 1 అవర్, అంటే మనం ఈ ప్యాక్స్ పెట్టుకోవాలంటే మినిమం 1 అవర్ వెయిట్ చేయాలి కాబట్టి 1 అవర్ బిఫోర్ ఆయిల్ అనేది మంచిగా అప్లై చేసుకొని చిక్కులు లేకుండా తల మంచిగా దువ్వుకున్న తర్వాత ఈ ప్యాక్స్ అయితే పెట్టుకొని ఇప్పుడు ఇది చూపిస్తున్నాను కదా, ఇది మనకు 30 to 1 అవర్, అంటే 30 నిమిషాల నుంచి గంట వరకు అయితే అలాగే హెయిర్ అనేది వదిలేసేయాలి. పెరుగు మన హెయిర్కి అయితే మంచి కండిషనర్గా పనిచేస్తుంది. మీకు తెలిసిన విషయమే, కరివేపాకు కూడా ద బెస్ట్ అని చెప్పాలి హెయిర్కి. ఇంకా మార్నింగ్ ఉదయాన్నే పడగడుపున ఒక 4 కరివేపాకులు తింటూ ఉండండి, మీకు వైట్ హెయిర్ అనేది కూడా రాదు. ఇది చిన్న ఒక టిప్ అనుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ రెమెడీ చూపించాను కదా, సో నేను ట్రై చేస్తున్నాను ఇది. సో ఇలా చూడండి, ఇలాంతా మొత్తం తలకు అప్లై చేసేసుకొని మిగిలిందంతా హెయిర్కి కూడా అప్లై చేసుకొని ఒక 1 to 1.5 అవర్, లేకపోతే మినిమం 1 అవర్ అన్న ఉంచుకోండి. మనకు అదంతా తలకు పెట్టాం కదా, అదంతా అట్టలాగా అంటే గట్టిగా అయిపోతుంది. అలా ఎండిన తర్వాత హెడ్ బాత్ అనేది చేయండి. హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ ఉంటుంది, అసలు మీ హెయిర్ అయినా అంటారు అంత సిల్కీ అవుతుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్, మీరు ట్రై చేయండి. చూడండి, మా పాప హెయిర్ కొంచెం తగ్గింది కదా, నేను కంపల్సరీ మా పాపకు 6 monthsకి ఒకసారి మినిమం 3 to 4 inches హెయిర్ కట్ చేస్తానండి. అందుకే మీకు లాస్ట్ వీడియోలకి ఈ వీడియోలకి కొంచెం లెంత్ అనేది తక్కువ కనబడుతుంది. ఇంతేనండి ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్.